హాయ్ గైస్, వెల్కమ్ టు ఏస్టీ ఈకామ్ వర్క్షాప్. ఈకామ్ బిజినెస్ కి కావాల్సినటువంటి కోర్ ప్రిన్సిపల్స్ నెంబర్ 2 వచ్చేసి చూజ్ ఎ మార్కెట్ దట్ యూ హ్యావ్ అన్ ఇంట్రెస్ట్ ఇన్. మన క్లయింట్స్ కి ఫస్ట్ నుంచి ఇదే మనం చెప్తున్నాము. ఒక ప్రొడక్ట్ కేటగిరీని చూస్ చేసుకున్నప్పుడు మీరు ఎందులో పట్టు ఉందో, ఎందులో ఇంట్రెస్ట్ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి అని మనం ఫస్ట్ నుంచి చెప్తూ ఉంటాము. దీని వల్ల ఏం అడ్వాంటేజెస్ ఉంటాయంటే మీరు చాలా బాగా అర్థం చేసుకోగలరు. ఆ కేటగిరీలో ప్రొడక్ట్స్ ఏవి కస్టమర్స్ ఇష్టపడుతున్నారు, ఏవి ఇష్టపడట్లేదు, వాటిల్లో ప్రాబ్లమ్స్ ఏంటివి, వాటిని ఏ విధంగా రెక్టిఫై చేయొచ్చిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటుంది. కాబట్టి ప్రాక్టికల్ గా వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా మీరు ఫేస్ చేయగలరు. ఆ కేటగిరీలో మీరు లాంచ్ చేసిన ప్రొడక్ట్ ని మీరే టెస్ట్ చేసి దాని యొక్క క్వాలిటీని కూడా మీరే డిస్క్రైబ్ చేయగలరు. మీకు పట్టున్న కేటగిరీలోని ఒక ప్రొడక్ట్ ని మంచి కంటెంట్ ఉన్నటువంటి టాపిక్స్ తో ప్రమోషన్ అనేది మీరే ఇవ్వగలరు. వాటి అడ్వర్టైజ్మెంట్ ని కూడా మీరే హ్యాండిల్ చేయగలరు. ఆ ప్రొడక్ట్స్ యొక్క శాంపిల్ ని కూడా మీరే ఎవాల్యుయేట్ చేసి వాటి యొక్క క్వాలిటీని డిస్క్రైబ్ చేయగలరు. మీకు పట్టున్నటువంటి కేటగిరీలో మార్కెట్ ని కూడా మీరే పెంచడం చాలా ఈజీ అవుతుంది. మీకు అన్నిటికంటే ముఖ్యంగా ఆ ప్రొడక్ట్ తో మీ బ్రాండ్ ని బిల్డ్ చేయడంలో మీరు చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతారు. ఎందుకంటే మీకు ఆల్రెడీ దాంట్లో చాలా పట్టుంది కాబట్టి సేల్స్ ని కూడా మీరు ఆ విధంగా గ్రాప్ చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇంట్రెస్టెడ్ కేటగిరీలో మనం ప్రొడక్ట్స్ ని సేల్ చేయడం వల్ల ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ కూడా మీ కంట్రోల్లో ఉంటుంది. సో ఈ పాయింట్స్ ని బేస్ చేసుకొని మన క్లయింట్స్ అందరికీ మీకు పట్టున్నటువంటి లేకుంటే మీకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి కేటగిరీలో ఈకామ్ లో బిజినెస్ చేయడం చాలా ముఖ్యమని మనం చెప్తూ ఉంటాము. థర్డ్ కోర్ ప్రిన్సిపల్ గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం.